భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ మూవీ ఎప్పుడే చూసొచ్చా. మూవీ అయితే అబవ్ యావరేజ్గా అనిపించింది అంతే. ఇంకా మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే మన అందరికి తెలిసిన స్టోరీనే. అంతేకాకుండా చిన్నప్పటి నుంచి చాలా మూవీస్లోనే చూసాం. రవితేజ గారు ఒక ఆఫీస్ పని మీద స్పెయిన్కి వెళ్తారు. ఇంకా అక్కడ సెకండ్ హీరోయిన్ అయిన ఆసిక పరిచయం అవుతుంది. ఇంకా వీళ్ళిద్దరు పరిచయం ప్రేమలా మారుతుంది. బట్ అప్పటికే రవితేజ గారికి పెళ్ళి అయిపోయి ఉంటుంది. పెళ్ళైనా కూడా ఇంకో అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇంకా వైఫ్ కి తెలియకుండా లవర్ కి తెలియకుండా వైఫ్ ని ఎలా మేనేజ్ చేస్తూ ఉంటాడు, ఇంకా వైఫ్ కి లవర్ కి మధ్య ఎలా నలిగిపోతూ ఉంటాడు అనే దాని మీద ఉంటుంది ఈ స్టోరీ మొత్తం. మూవీలో స్టోరీ అనేది చాలా రొటీన్ గానే ఉన్నా ప్రొసీడింగ్స్ అనేవి చాలా బాగా రాసుకున్నారు కామెడీగా. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ ఎంటర్టైనింగ్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. మెయిన్ గా సత్య గారిది ఇంకా వెన్నెల కిషోర్ గారి కామెడీ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. మూవీలో పంచ్ డైలాగ్స్ తో కన్నా సిచ్యువేషన్స్ తో వచ్చే కామెడీనే ఎక్కువగా ఉంటుంది. సునీల్ గారి క్యారెక్టర్ అయితే సేమ్ బెల్లం ఊరెళ్తే మూవీలో సునీల్ గారి క్యారెక్టర్ లానే ఉంటుంది. ఇంకా రవితేజ గారి ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా బాగుంటాయి. ఆ కన్ఫ్యూజన్ అండ్ దొరికిపోతాం అనే టైప్ లో ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు. అది చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం మనం. ఈ ఫస్ట్ హాఫ్ లో ఇసబెల్లా సాంగ్ అయితే ఒక మంచి వైబ్ ఇస్తుంది మన అందరికి. సాంగ్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మూవీలో డెవలప్మెంట్ అయితే పెద్ద ఏం ఉండదు. చాలా ఫ్లాట్గా వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ. ఇంకా కామెడీ కూడా కొన్ని సీన్స్లో చాలా ఫోర్స్డ్గా అనిపిస్తూ ఉంటాయి. అంటే మ్యాక్సిమం కామెడీ వర్కౌట్ అవుద్ది కానీ కొన్ని సీన్స్లో ఫోర్స్డ్గా అనిపిస్తూ ఉంటాయి. ఈ క్లైమాక్స్ కూడా చాలు ఇంకా మూవీని ఎండ్ చేసేద్దాం అనే టైప్లోనే ఉంటుంది. ఇంకా మూవీ టీం వాళ్ళు మూవీ లాస్ట్లో సర్ప్రైజ్ సాంగ్ అని అంటే రవితేజ గారి డ్యాన్స్ నెంబర్ ఏమో అనుకున్నా. బట్ సత్య గారు దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. మత్తు వదలరా పార్ట్ 2లో అనే సాంగ్ టైప్లో ఒక ఓల్డ్ రీమిక్స్ సాంగ్ ఉంటుంది. అక్కడ సత్య గారు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్కి మామూలుగా నవ్వు రాలేదు నాకైతే. భలే కామెడీగా అనిపించింది. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. రవితేజ గారు, సునీల్ గారు, సత్య గారు, వెన్నెల కిషోర్ గారి పెర్ఫార్మెన్సెస్ అయితే పీక్స్లో ఉంటాయి. వీళ్ళైతే అసలు డిసప్పాయింట్ చేయలేదు ఒక్క సీన్లో కూడా. మూవీ మొత్తం ఎక్సలెంట్గా ఉంటాయి పెర్ఫార్మెన్సెస్ అనేవి. ఇంకా మూవీలో సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే సాంగ్స్ అయితే బాగున్నాయి. 2 రీమిక్స్ సాంగ్స్ కూడా పెట్టారు మూవీలో. రవితేజ గారి మూవీస్ అంటే ఇంకా ఇలాంటి రీమిక్స్ సాంగ్స్ అనేది రొటీన్ అయిపోయింది, కంపల్సరీగా ఉండాల్సిందే అన్నట్టుగా. ఈ 2 సాంగ్స్లో ఒకటి రవితేజ గారికి, ఇంకొకటి సత్య గారికి పెట్టారు. అదే నేను ఇందాక చెప్పా కదా. ఇంకా బీజిఎమ్స్ అయితే ఓకే అనే టైప్లోనే అనిపించాయి. భీమ్స్ గారు అయితే బీజిఎమ్స్ చాలా డిసప్పాయింట్ చేస్తున్నారు లాస్ట్ మాస్ జాతర మూవీ నుంచి. నిన్న రిలీజ్ అయిన చిరంజీవి గారి మూవీలో కూడా అసలు బాగలేదు. ఈ మూవీలో కూడా సేమ్ ఏంటో మరి. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే అబవ్ యావరేజ్గా అనిపించింది. ఒకవేళ మీరు మూవీ మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూస్తే నచ్చుతుంది ఈ మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే నచ్చేస్తుంది ఈ మూవీ కన్ఫామ్గా. ఇంకా రవితేజ గారి పాత మూవీస్తో పోల్చుకుంటే చాలా బెటర్ అనే చెప్పొచ్చు ఈ మూవీ. నేనైతే థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఓకే పర్లేదు మంచి మూవీనే చూసాం అనే టైప్లోనే వచ్చా. ఇంకా మీలో కూడా ఎవరైనా మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు ప్రతిదీ. ఇంకా రేపు రిలీజ్ అవబోయే నవీన్ పోల్శెట్టి గారిది ఇంకా శర్వానంద్ గారి మూవీ రివ్యూలో కలుసుకుందాం. బాయ్.